మా ఊర్లో రీసెంట్గా ఇలా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలనైతే నాటారండి. ఈ 3 ఎకర్స్ భూమిలో 1 ఇంచు వాటర్ పడ్డాయంట. సో 1 ఇంచు వాటర్తో ఈ నేల వచ్చేసి కూడా గరస నేల అని చెప్పారండి. వాటర్ తక్కువతో ఇలా 3 ఎకర్స్ని అసలు 5 మంత్స్లో ఇలా ఈ మొక్కలు ఇలా గ్రో అవుతాయని అయితే అనుకోలేదంట. రైతు కూడా ఆశ్చర్యపోతున్నాడు, నా దగ్గర ఇలా ఎంత బాగా గ్రో అయ్యాయి. ఇలా ఈ డ్రిప్ సిస్టమ్ చూడండి, అసలు ఎంత బాగా పెట్టారు, భలే తెలివిగా పెట్టారు కదండి. సో ఇలా స్ట్రైట్గా ఒక పైప్ వచ్చింది, ఇలా ఈ చెట్టు చుట్టూరు ఏంటంటే ఒక స్తంభానికి 4 మొక్కలు అయితే పెట్టుకున్నారండి. ఒక్కొక్క మొక్క వచ్చేసి 50 రూపీస్ పడిందని అయితే చెప్పారనమాట నాకు. అండ్ నేనేంటంటే ఎక్స్పెషల్ ఇప్పుడు వెళ్ళైతే రైతుతో అయితే మాట్లాడాను అనమాట. సో నాకు చాలా బాగా అనిపించింది, మా ఊర్లో ఇలా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు నాటడం చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం కూడాను. అండ్ ఇక్కడ వచ్చేసి వైట్ అండ్ పింక్ పల్ప్తో డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అయితే నాటారండి. సో వాటర్ అయితే ఒక్కొక్క డ్రాప్ పడుతున్నాయి. మనకి పొలాలకు వెళ్ళినప్పుడు ఇలా బోర్లోంచి నీళ్ళు వచ్చినా ఇలా నీళ్లు పడుతూ ఉంటే నాకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో ఈ స్తంభాలు కూడా వీళ్ళైతే దగ్గరుండి చేయించుకున్నారంటండి. ఈ స్తంభాలు చేయించుకుని పైన ఏంటంటే కొంచెం కోసుగా పెట్టుకున్నారనమాట. దానికి రింగ్ లాగా కూడా జనరల్గా నేను బయట చూసింది ఏంటంటే ఇవి ట్రాక్టర్వి కానీ బైక్వి కానీ టైర్లు పెడతారు. సో వీళ్ళు ఏం చేశారంటే ఇలా మేము టైర్లు పెట్టము, ఇలాగా సిమెంట్తోనే ఇలా రింగ్ అయితే చేయించారండి. అసలు చాలా మంచి విషయం అది. సో ఇంకా చేపిస్తున్నాము, ప్రస్తుతానికి ఒక 50 మాత్రమే రెడీ అయ్యాయమ్మా అని అయితే చెప్పారనమాట. ఇప్పుడు వచ్చేసి ఇవి 5 మంత్స్కి బాగా గ్రో అయిపోయాయి. వీళ్ళు వచ్చేసి తెలంగాణ నుంచి అయితే తెచ్చుకున్నారంటండి. సో ఈ రింగ్ చూడండి ఎంత బాగా చేపించారు. ఇంకా రెడీ కాలేదు, ఈ చెట్లు చూస్తే గ్రో అయిపోయాయి. ఇప్పుడు ఈ రింగ్ ఈ స్తంభానికి ఇక్కడ చూడండి ఎలా ఉందో, ఈ స్తంభానికి ఈ రింగ్ తొడగాలంటే పైనుండే కొమ్మలు విరిగిపోతున్నాయని రైతు అయితే బాధపడుతున్నారండి. సో ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా నీట్గా ఈ మొక్కలు కూడా ఈ స్తంభానికి మనకి తీగలు ఉంటాయి కదండి, బీర తీగలు అలాగా. సో అలా అన్నమాట స్ప్రెడ్ అయ్యి నీట్గా అయితే పట్టుకున్నాయి గట్టిగా. సో పెద్దవైతే అలా పట్టుకున్నాయి, చిన్నవే అలా పట్టుకోలేవు కాబట్టి వీళ్ళైతే పురికోసలతో కడుతున్నారు. ఇది కూడా అడిగాను అనమాట, పురికోసలు అయితే తక్కువ టైంకి పాడైపోతాయి కదండి, పురికోసలు ఎందుకు అని. వీళ్ళు ఏం చెప్తున్నారంటే కొంచెం గ్రో అయితే సరిపోతుంది, ఇలా వేస్ట్గా ఎక్స్ట్రా ఉండే కొమ్మల్ని అయితే కట్ చేసుకోవాలి అని అయితే చెప్పారండి. సో ఏంటంటే ఈ రైతు నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు అనమాట, మా ఊరే కాబట్టి. సో సరదాగా అవుటింగ్కి వెళ్ళినట్టు వెళ్ళి ఈ ఫుల్ వీడియో అయితే తీస్తున్నామండి మేము. ఈయన నాకు చెప్తున్నారు, ఇలా ముదురు కొమ్మలు నీకు ఇస్తాను, తోటలో నాటుకోండి, మీరు రీసెంట్గా పొలం కొన్నారు కదా అని అయితే చెప్పారండి. ఇక్కడ మరో మంచి విషయం ఏంటంటే ఈ రైతు కంటే కూడా వీళ్ళ అబ్బాయికి ఎక్కువ ఇంట్రెస్ట్ అంటండి. సో ఏంటంటే యూత్ కూడా ఇలా వ్యవసాయంలోకి రావడం అనేది చాలా అంటే చాలా మంచి విషయం అనమాట. నేను మా వారొక్కరే అనుకున్నాను ఇలా వ్యవసాయం మీద అంత ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ అబ్బాయి కూడా బ్యాంక్ జాబ్ చేస్తూ కూడా ఇలా 3 ఎకరాల్లో ఇలా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను అయితే పెట్టారండి. చాలా అంటే చాలా మంచి విషయం, నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. యూత్ వ్యవసాయంలోకి రావడం అనేది చాలా అంటే చాలా మంచి విషయం అండి. సో ఏంటంటే వాళ్ళకి తెలుస్తాయి కష్ట నష్టాలు. సో ఇలా అందరూ కూడా వీలైనంత వరకు మీరు ముందుకు రావాలని అయితే కోరుకుంటున్నానండి. యూత్ వ్యవసాయం చేస్తేనండి టెక్నాలజీకి అన్నిటికీ మనం దగ్గరగా ఉంటాము, టెక్నాలజీ గుడ్ వేలో కూడా యూజ్ చేసుకుంటామండి. సో ఇక్కడ ఏంటంటే నాకు ఒక 2-3 కొమ్మలు అయితే ఇచ్చారనమాట, ముదురుగా ఉండేవి. వీటిని అయితే ఇలా కోణాలు ఉంటాయి కదండి, 3 కోణాలు ఉంటాయి వీటికి, ఆ కోణాలు ఇలా చాక్తో అయితే తీసేసి నాటమ్మా అని అయితే చెప్పారండి. సో మనకి ఎలా ఉంటుందంటే ఎక్కడైనా ఏమైనా మొక్కలు కనిపించాయా, ఇవి యూజ్ అవుతాయా అంటే తీసుకెళ్ళి తోటలో నాటేద్దామనే ఫీలింగే వస్తుందన్నమాట. నేనొక్కదాన్ని అలా ఉంటే కుదిరేది కాదేమో, మా ఆయన కూడా సేమ్ నాలాగే ఉంటారు కాబట్టి నేను ఏదనుకుంటే అది జరిగిపోతుందండి.